హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ది హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరేట్ ఆఫ్ పాట్నా నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 9వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళైనా సరే వీటికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ది హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరేట్ ఆఫ్ ఎట్ పాట్నాది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ రిగార్డింగ్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏం కాదు. మజ్దూర్ పోస్టుల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వెబ్సైట్ లింక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు, లేదంటే మెయిల్ కూడా చేయొచ్చు. ఓకేనా, మీరు ఎలా చెప్తున్నారు అన్ని స్టేట్లు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, ఇండియన్ సిటిజన్. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేసినందుకు ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ 11th ఫిబ్రవరి 2025 అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 17th ఫిబ్రవరి 2025 అయితే స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 18th మార్చ్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నా రెగ్యులర్ బేస్డ్ అన్నా అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ 171 పోస్టులు అయితే వీలైతే టోటల్గా రిక్రూట్ చేస్తున్నారు. గ్రూప్ సి వేకెన్సీస్ అండి. శాలరీ చూసుకున్నట్టయితే 14,800 నుంచి 40,300 వరకు వీళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. మీకు ఇనీషియల్గా 14,800 రూపాయలు అనేది బేసిక్ శాలరీ ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ మీకు ఎంత వస్తుందంటే పర్ మంత్ వచ్చేసి 27,000 వరకు వస్తుంది. ఓకేనా, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్లో చూసుకోండి, ఇక్కడ 74 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. అందులో మనకి 24 అనేవి ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకైతే డివైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 27, అందులో 10 వచ్చేసి ఉమెన్ కేటగిరీ అండి. అండ్ ఎస్టీ వాళ్ళకి 2, అండ్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసి 31 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్కి వచ్చేసి 11, అండ్ బీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 20, అందులో 7 వచ్చేసి ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 17, అందులో 5 వచ్చేసి ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఇందులో 12 వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ అనమాట, 5 ఏమో ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 171 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, 171 వేకెన్సీస్లో 57 వేకెన్సీస్ అనేది ఉమెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. 17th ఫిబ్రవరి నుంచి 18th మార్చ్ వరకు టైం ఉంది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఒక అప్లికేషనే పెట్టాలి, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదు. పెట్టినట్టయితే మీ 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్ మీకు చెప్పాను కదా, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి మనకి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఫస్ట్ మనదే ఎలిజిబుల్ అండి. అంటే ఎవరు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా
ఏదైనా సరే ఈ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆ ఏజ్ లిమిటే మీకు వర్తిస్తుందండి. ఓకేనా? ఇది చూసుకోండి. అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్‌కి చూసుకున్నట్టయితే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోరనుకోండి, అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది కూడా ఎలిజిబులే. ఓకేనా? మనకి ఈ 2 మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ రిమైనింగు ఈ ఎస్ఎస్‌టీ అండ్ నెక్స్ట్ బీసీ, ఈబీసీ ఇవన్నీ కూడా పీడబ్ల్యూబీడీ ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ ఫర్ పాట్నా క్యాండిడేట్స్‌కి మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే రెసిడెన్షియల్ ఉంటుందో ఆ రెసిడెన్షియల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి మనది అక్కడ వ్యాలిడ్ కాదు కాబట్టి మనం ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు మెయిల్ క్యాండిడేట్స్. ఒకవేళ ఫీమేల్ అయితే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మీరిక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఈ 2 మాత్రం మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ ఏజ్ రిలాక్సేషన్ అదే ఇచ్చారండి ఇక్కడ. ఏదైతే మనకి పర్మనెంట్ రెసిడెన్షియల్ ఉంటుందో బీహార్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎవరైతే మనకి అదర్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకున్నా వాళ్ళేంటంటే అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తారన్నమాట. ఓపెన్ కేటగిరీ. అయినా ఓపెన్ కేటగిరీకైనా మనకి ఏజ్ అనేది ఎక్కువే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 37 లేదా 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి అందరూ గూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8థ్ పాస్ అయ్యి ఉండాలి. మినిమమ్ 8థ్ పాస్ అయ్యి ఉండాలండి. మాక్సిమం వచ్చేసి ఇంటర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 8థ్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 9థ్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10థ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. మీకు సైకిల్ తొక్కడం వచ్చుండాలి. అది మాత్రం కంపల్సరీగా. ఎందుకంటే సైకిల్ టెస్ట్ కూడా మీకు ఉంటుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లైఫ్ స్కిల్స్. ఓకేనా? అది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. అంత డెప్త్‌గా ఏమి ఉండదు. ప్రొఫిషియన్సీ ఇన్ స్కిల్స్ అని అన్నట్టు. నెక్స్ట్ ఇవన్నీ కూడా రిజర్వేషన్ మాట. ఇవన్నీ మీకు వర్తించు. ఓన్లీ ఫర్ బీహార్ క్యాండిడేట్స్‌కే మనం ఏంటంటే ఓపెన్ కేటగిరీ కన్సిడర్ చేస్తామన్నమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సైక్లింగ్ టెస్ట్ పెడతారన్నమాట. అంటే సైకిల్ తొక్కడం వచ్చా అనేది అది కూడా టెస్ట్ పెడతారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అండి. ఈ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఏంటంటే జస్ట్ ఓన్లీ ఇప్పుడు బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తాం? ఏంటి? మీ పర్సనల్ ఇంట్రడక్షనే ఉంటుంది తప్ప అంత డెప్త్‌గా ఇంకా జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ ఏమి అడిగారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటన్ టెస్ట్‌లో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని ఇచ్చారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. 40% అని ఫిలిమ్స్ ఎగ్జామ్‌లో తెచ్చుకోవాలి. అది కూడా ఈ ఫిల్మ్ ఎగ్జామ్స్ ఇఫ్ కండక్టెడ్ అని చెప్పి ఇచ్చారు చూసారా ఇక్కడ మనకి. అంటే కండక్ట్ చేస్తేనే ఎందుకు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగిపోయాయి అనుకోండి. షార్ట్ లిస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా! అప్పుడు మనకి ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పేసి పెడతారు. ఒకవేళ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ ఉంటే మనకి ఇది ఉండదు. ఈ ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ ఇవన్నీ కూడా ఎనెక్సా 1లో ఇచ్చారు. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫర్దర్‌గా. ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే యూఆర్, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అందరికీ కూడా రూ. 700 అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవ్వరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకుంటే వాళ్ళు రూ. 700 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిందే. ఓకేనా? ఫీజ్ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ద్వారా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఎనెక్సా 2లో ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఒక్కసారి మీరు సబ్మిట్ చేస్తే అది మళ్ళీ విత్‌డ్రా చేయడానికైతే అవకాశం అయితే లేదండి. అండ్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో అన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. ఏదైనా సరే రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే అట్ ఎనీ స్టేజ్ మీరు ఫైనల్ స్టేజ్ వరకు ఎళ్ళిన తర్వాత కూడా అది రాంగ్ డీటెయిల్స్ అని తెలిస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏదైతే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో సబ్మిట్ చేస్తారో అది ప్రింట్ ఔట్ తీసుకొని 8 ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మీకు అవసరం అయితే అవుతుంది. అండ్ మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ సిలబస్ అండి. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఎనెక్సా 1 ఇది. ఓకేనా? ఎనెక్సా 1లో సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైతే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ అని, అండ్ బేసిక్ మ్యాథ్స్ అని, జనరల్ హిందీ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఓకే. 20 క్వెషన్స్ 10, 10 ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. మనకి టోటల్‌గా 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్. 20 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోయినట్టే. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. స్కిల్ టెస్ట్ వచ్చేసి 30 మార్క్స్‌కైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ కూడా 20 మార్క్స్‌కైతే ఉంటుందన్నమాట. టోటల్‌గా మీకు 100 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. మీకు 38% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. క్వాలిఫై అయిపోయినట్టే. అంటే స్కిల్ టెస్ట్‌లో మీకు ఈ సైక్లింగ్ టెస్ట్ అంటారన్నమాట. స్కిల్ టెస్ట్‌లో 30 మార్క్స్, 12 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోయినట్టే. అలాగే ఇంటర్వ్యూలో 20 మార్క్స్ అంటే 6 మార్క్స్ మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
ప్రిలిమినరీ టెస్ట్. ఇదెప్పుడు కండక్ట్ చేస్తారు? నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెరిగిపోతేనే మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవన్నీ టెస్ట్‌లు కూడా ఏటంటే మీ ఎయిత్ క్లాస్‌లో ఏదైతే చదువుకున్నారో దాన్ని బేస్ చేసుకొని అడుగుతారు తప్ప, మీకు ఈ ఎస్ఎస్‌సి జీడీ లాగా, ఏపీ కానిస్టేబుల్ లాగా అంత డెప్త్‌గా ఉండదు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది పేపర్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే అన్నీ కూడా మనకి బీహార్‌లోనే ఉంటుంది. ఈ సిటీస్ అన్నీ కూడా మనకి బీహార్‌లోనే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్లి ఎగ్జామ్ రాయాల్సుంటుంది. దూరం కదా! ఎందుకు వెళ్లి రాయడం అని చెప్పేసి అనుకోవద్దండి. ఇవి చాలా మంచి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. ఓకేనా? ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కావు గదా! పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ కూడా అప్లై చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్ అప్లికేషన్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫర్దర్‌గా ఏదంటే మీకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి అవి డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే స్టార్ ఉంటుందో అది కంపల్సరీగా మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాల్సిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అప్‌లోడ్స్ దగ్గరికొచ్చేసరికి మీ ఫోటో, సిగ్నేచర్, ఎయిత్ క్లాస్ మార్క్ షీటు, 10థ్ క్లాస్ మార్క్ షీట్ ఇఫ్ అప్లికేబుల్ ఉన్నదంటే అప్‌లోడ్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదన్నమాట. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవేం అవసరం లేదు. వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రం కంపల్సరీగా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ ఎవరైనా లాగిన్ అయినట్టయితే, అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నదైతే యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ మాట. ఇందులో మీరు ఇక్కడ మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా మీ నేమ్ ఎంటర్ చేస్తారు. 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అంటారు. యెస్ అయితే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అయితే నో అని పెట్టండి. అండ్ ఫాదర్ నేము, మదర్ నేము. జెండర్ వచ్చేసి మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆర్ యూ డొమిసైల్ ఫర్ బీహార్ అని అంటారు. నో అని పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మాత్రం నో అని పెట్టుకోవాలి. అండ్ రిజర్వేషన్ కేటగిరీ మీరు యూఆర్ కింద వస్తారు కాబట్టి యూఆర్ ఒక్కటే ఉంటది. ఓకేనా? మీరు ఇది నో అని పెట్టారంటే ఇక్కడ యూఆర్ ఒక్కటే వస్తదండి. అదేంటి మా క్యాస్ట్ ఓబీసీ కదా! మా క్యాస్ట్ ఎస్సీ కదా! మా క్యాస్ట్ ఎస్టీ కదా! అది లేదేంటి అని అనుకోవద్దు. మనందరం కూడా ఓపెన్ కేటగిరీ కింద వస్తామన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ పెట్టారనుకోండి, అప్పుడు మీకిక్కడ కనిపిస్తది. ఏదండి? ఇగోండి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఎస్ అని పెట్టాం గదా! ఇక్కడ రిజర్వ్ కేటగరీ దగ్గర ఇక్కడ మీకిప్పుడు ఈ క్యాస్ట్‌లనేవి కనబడతాయి. ఒకవేళ మీరిక్కడ నో అని పెట్టారంటే మాత్రం అంటే మనం బీహార్ రెసిడెన్సీ కాదు కాబట్టి మనందరం నో అనే పెట్టాలి. ఓకేనా? అప్పుడు రిజర్వేషన్ కేటగరీ మనం యూఆర్ కింద కన్సిడర్ అవుతాము. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఆర్ యూ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుండ్రు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. ఓకేనా? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఎస్ అని పెట్టండి. లేకపోతే లేదు. ఇది కూడా నో అని పెట్టుకోండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మొబైల్ నంబర్ సేమ్ మొబైల్ నంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడీ 2 సార్లు ఎంటర్ చేయాలి. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ అని పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ కూడా ఇచ్చుకోండి. ఇష్యూ డేట్ ఇచ్చుకోండి. అండ్ హావ్ యూ నో సైక్లింగ్ అని చెప్పి అంటారు. యెస్ అని పెట్టాలి. ఈ సైక్లింగ్ టెస్ట్ మాత్రం యెస్ అని పెట్టాలి. నో అని పెడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిటే అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఈ డిక్లరేషన్ దగ్గర డిక్లరేషన్ టిక్ చేస్తారనమాట. స్టిల్ ఇఫ్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ లైఫ్ స్కిల్స్ అని అంటే ఇక్కడ మీరు లైఫ్ స్కిల్స్ మీద ఏదైతే మీకు స్కిల్ ఉందో, మీ స్కిల్ ఏంటి అంటే మీలో స్పెషాలిటీ ఏంటో ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. లాగిన్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్‌తో లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయమని అడుగుతారు. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదేనండి. ఇందులో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేసినట్టయితే నేను అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.